ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సొంద సావిత్రి ఇంటికి భూమి పూజ చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఐటీసీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెర్ల వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేసిన చౌటుప్పల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులు. అమెరికాలో ప్రముఖ క్యాన్సర్ వైద్యునిగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ శ్రీ నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మ్యాన్ హ్యాటన్ నా జీవనయానం ఆత్మకథ గ్రంథం ఆవిష్కరణ సభ సోమవారం సాయంత్రం విజయవాడ లబ్బిపేటలోని మురళీ ఫార్చ్యూన్ పార్క్ హోటల్లో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా గ్రంథ ఆవిష్కర్తగా వీచేశారు. తొలి ప్రతి స్వీకర్తగా రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వీచేశారు. ఈ సందర్భంగా సభకు ఆత్మీయ అతిథిగా వీచేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గురించి చేసిన ప్రసంగం. సమాజం పట్ల ఈ పుస్తకం రాసి తన రుణం తీర్చుకున్నారని నేను భావిస్తున్నాను. నా మిత్రుడు, సాహిత్యంతో కలిసి తన జీవితాన్ని గడుపుతున్న బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడవలసింది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ గారికి, మిత్రులు శాసనసభ్యులు శ్రీ కొనతల రామకృష్ణ గారికి, ఎంఎస్కో ద్వారా అక్షరార్చన చేస్తూ తెలుగు తల్లిని ఆరాధిస్తున్న ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమం చేసిన పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు రచించిన మంటాడా టు మ్యాన్ హ్యాటన్ అనే వారి ఆత్మకథని ఆవిష్కరణ కార్యక్రమంలో పాలు పంచిన అవకాశం కల్పించినందుకు ముందుగా నేను ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగు అవుతారంటానికి ప్రత్యక్ష నిదర్శనం డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. నిజంగా వారి ఆత్మకథ ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా మనం అందరూ కూడా భావించాలి. ప్రత్యేకించి యువతరం ఈ పుస్తకాన్ని చదివి తమ జీవితాల్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నోరి దత్తాత్రేయ గారి జీవితం వడ్డించని విస్తరి కాదు. వారి తండ్రి గారు ఒక ఉపాధ్యాయుడు, బతకలేక బడిపంతులు లాంటి వాడు ఆ రోజుల్లో. అయితే ఆయన ఆధ్యాత్మికవేత్త, ప్రవచనాలు చెప్పారు. వాళ్ళు ఎలా అయితే చాగంటి గారు, గరికపాటి గారు చెబుతున్న రకంగా ప్రవచనాలు చెప్పేవారు. అలా ఒక రోజున ప్రవచనాలు చెప్పి కాలంలో స్నానం చేయటానికి దిగితే అనుకోకుండా లాకులు ఎత్తేయటంతో విపరీతంగా వరవడ రావటం, ఆ వరవడలాని కొట్టుకుని చనిపోవటం జరిగింది. అప్పుడు 4-5 సంవత్సరాల వయసు అయింది. వారికి ఉన్నది ఒక అరెకరం భూమి మాత్రమే. వాళ్ళ పిల్లలు ఎంతమంది? మొత్తం 11 మంది. నాకు చిట్ట చివరి 11వ వాడు. 5 అమ్మాయిలు, 5 అబ్బాయిల తర్వాత వాడు దత్తాత్రేయ గారు. ఇవాళ మనం అందరం కూడా స్మరించుకోవాల్సింది వారి మాతృమూర్తిని. భర్తను కోల్పోయి ఆస్తిపాస్తు లేకపోయినా కష్టార్జితంతో వారి పిల్లల్ని చదివించి స్థాయికి తీసుకొచ్చిన ఆ మాతృమూర్తిని మాత్రం ఈ రోజున మనం నమస్కరించుకోవాల్సిన అవసరం. ఆమె చిట్ట చివరి గాజుని అమ్మి ఈయన చదివించిందని చెప్పి రాశారు. అందుకే ఆయన ప్రథమంగా ఆయనకు జీతం రాగానే ముందు గాజులు కొని ఇచ్చా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నాకు 2014 నుంచి
దత్తాత్రేయ గారితో పరిచయం. ఎందుకంటే దత్తాత్రేయ గారిని చూస్తానని కానీ లేదా వారితో మాడే అవకాశం నాకు కలిగిద్దని కానీ నాకు తెలియదు. ఇప్పుడు ఊహించడం ఊహించాల. మా కృష్ణా విశ్వవిద్యాలయం గీతంలో ఉంటుంది, అపర ధన్వంతరి నోరి అని చెప్పి ప్రతిరోజు పిల్లలు పాడుతూ ఉంటారు. అలాంటి నోరి దత్తాత్రేయ గారి గురించి వింటాం, చదువుతాం, కానీ వారిని చూస్తాను అనుకోలే. కానీ విశ్వయోగ విశ్వంజయ్ గారు 2014 నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి, దత్తాత్రేయ గారు నీ దగ్గరికి వస్తారు, వారు అక్కడ సాయి మంత్రం కట్టారు, నువ్వు చూసిరా అని చెప్పారు. సరే, వారు దత్తాత్రేయ గారు ఏంటి నన్ను తీసుకెళ్తామేంటి నాకు ఆశ్చర్యమైంది. వారు దేవా అక్కడ సాయిబాబా మందిరాన్ని తీసుకెళ్తాం కాదు, ఆ సాయిబాబాకి ఒక బంగారు కిరీటం తయారు చేసి ఆ కిరీటం నా చేత అక్కడ ధరింపజేశాడు ఆ దేవుడికి. అంటే ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగున్న గొప్ప వ్యక్తి దత్తాత్రేయ గారు. ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడే కానీ ఆయన ఎప్పుడు కూడా చక్కటి తెలుగులో మాట్లాడతాడు. నాకు తెలుగు రాదని చెప్పి అన్న తెలుగు వాడు ఎవడైనా ఉన్నా అంటే ఒక దత్తాత్రేయ గారు మాత్రం. అది మా అనుబంధం. తెలుగుతనాన్ని ఆయన కోల్పోలేదు, తెలుగు భాషను కోల్పోలేదు. ఎంత ఎత్తు ఎదిగినా సంస్కృతిని కోల్పోలేం. మరొక విషయం ఏంటంటే, నేను ఎక్కువగా మాట్లాడతాం కాదు, సహజంగా పదవుల్లో ఉన్నప్పుడు అందరూ వచ్చి కలుస్తారు, పదవులు పోగానే అందరూ కూడా మొహం చాటేస్తారు. అది సహజంగా మా అందరికి కూడా అనుభవైక వైద్యం, చంద్రబాబు గారికి కూడా అనుభవైక వైద్యం. కానీ దత్తాత్రేయ గారు ప్రతిసారి వచ్చినప్పుడల్లా మేము కలవకుండా ఉన్నాం. ఈ 10 సంవత్సరాలుగా ఆయన ఇండియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా కలుస్తాం. కలిసినప్పుడు నాతో నెమ్మది చెబుతాడు, చంద్రబాబు గారిని కలిసి వచ్చానయ్యా అని చెప్పి. అంటే భీమవరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు. భీమవరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలోని టీచర్స్ మాట్లాడారు. గత 7 నెలల క్రితం పాఠశాలకు ప్రిన్సిపల్ గా వచ్చిన పి పద్మనాభరాజు తమను లైంగికంగా అనరాని మాటలు అంటున్నారని, ఇంటికి వెళ్లి భర్తకు కూడా చెప్పలేని మాటలు ప్రిన్సిపల్ అంటున్నారంటూ మహిళా సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ కు అర్ధరాత్రి వేళ వచ్చి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోయారు. పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మూగా చెవిటి బాధిత పిల్లలు 80 మంది పైగా చదువుకుంటున్నారని, వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నామని ప్రిన్సిపల్ పద్మనాభరాజుపై అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళా టీచర్స్ కోరారు. విద్యార్థులు పళ్ళు తింటున్నారని, పచ్చని చెట్లను సైతం కొట్టించడమే కాక టీటీడీ దేవస్థానం అందిస్తున్న భోజనం సైతం విద్యార్థులకు పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని బదిర విద్యార్థులు సైగలతో చెబుతుంటే ప్రధాన ఉపాధ్యాయుడు ఎంతటి కఠినాత్ముడో అర్థమవుతుంది. టీచర్లను క్షమించమని లెటర్ రాసిన ప్రధాన ఉపాధ్యాయుడు అయినా కూడా అతను చేసిన ఆగడాలను భరించలేక అతను ఉంటే మేము ఉద్యోగం చేయలేమని తెగేసి చెప్పిన టీచర్లు. సార్ ఎప్పుడు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, ఏం చెప్పేది ఉండదు, బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చి వెంటనేను అని చెప్తున్నారండి. రావడం వెళ్ళిపోవడం అదొకటే చేస్తారండి, మాకు ఎప్పుడు క్లాస్ తీసుకోవడం లేదని చెప్తున్నారండి. మేము అందరం చదువుకుంటున్నాము మాకు వచ్చినట్టుగాను, అయినా సరే మీరు అందరూ ఫెయిల్ అయిపోతారని చెప్తున్నారు సార్ మమ్మల్ని. 10th మేము కష్టపడుతున్నాం, ఏదో ఒకటి మేము పాస్ అవుతామని మేమేదో నమ్మకంగా చదువుకుంటున్నాం, మాకు వచ్చిన దాంట్లో మీరు ఎవరు పాస్ అవ్వరు ఫెయిల్ అవుతారని చెప్తున్నారు సార్. నా పేరు గాయత్రి. భీమవరంలో శ్రీ వెంకటేశ్వర భద్ర పాఠశాలలో నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాంట్రాక్ట్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. 2024 సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇక్కడికి మాకు ప్రిన్సిపల్గా వచ్చినటువంటి శ్రీ పి పద్మనాభరాజు గారు ప్రిన్సిపల్ అయ్యారు. అప్పటి నుంచి కూడా మమ్మల్ని లేడీ టీచర్స్ అందరినీ కూడా, హాస్టల్లో ఉన్న లేడీస్ స్టాఫ్ని అందరినీ, పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని అందరినీ కూడా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా యొక్క క్యారెక్టర్ గురించి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడినందువల్ల మేము ఈరోజు ఆయన్ని అడగడం జరిగింది. ఎందుకు ఆ విధంగా మీరు మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగితే, ఆయన నేను మాట్లాడలేదు, మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి, మీరు నన్ను ఏం చేయలేరు, నేను ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీని అన్నట్లుగా మాట్లాడుతున్నారండి ఆయన. కానీ పై అధికారులు మాపై దయ ఉంచి ఆయన బారి నుండి మా స్కూల్లో విద్యార్థుల్ని మమ్మల్ని రక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నాము, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అడుగుతున్నాము. ఎందుకంటే ఈయన ఎంతగా మమ్మల్ని ఏ విధంగా మాట్లాడినా, మా చదువుల గురించి మా పోస్టుల గురించి కూడా ఎంత భయంకరంగా మాట్లాడినా కూడా ఓర్చుకున్నామండి. పాఠశాల ఎత్తేస్తారు, ఇక్కడ ఎవరో టీచర్లు చెప్పట్లేదు, పిల్లల్ని తీసుకెళ్ళిపోమని పేరెంట్స్కి సజెస్ట్ చేయడం అన్నీ చేశారు. అవన్నీ కూడా మేము గత 7 నెలలుగా కూడా భరించాము. కాకపోతే ఏంటంటే ఈరోజు మా క్యారెక్టర్స్ గురించి, మా పేరెంట్స్ క్యారెక్టర్స్ గురించి కూడా ఆయన అసెసినేట్ చేస్తూ చాలా నీచ
నీచంగా మాట్లాడడం అనేది జరిగింది. అది మేము ప్రూఫ్లతో సహా విన్నాం కాబట్టి ఈరోజు మేము అందరూ ఆయన అడగడం జరిగింది. ఆయన మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, మీరు ఎవరికి కంప్లైంట్ రాసుకుంటారో రాసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఈయన ఇక్కడ ప్రిన్సిపాల్గా కొనసాగిన లేదా ఒక టెక్నీషియన్గా కానీ ఈ పాఠశాలలో ఉన్నట్లయితే ఇంకా తర్వాత ఫ్యూచర్లో మాకు ఈ పాఠశాలలో విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల మాకు దయచేసి పై అధికారులు తగిన న్యాయం చేయవలసిందిగా, ఆయన బారి నుంచి మా అందరినీ కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. అండి, నేను శ్రీ వెంకటేశ్వర భద్ర ఉన్నత పాఠశాలలో టైలరింగ్ ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను. మాకు సెప్టెంబరు 2025 నుంచి 24 నుంచి పద్మనాభరాజు గారు ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నారండి. గత 25 సంవత్సరాల నుంచి ఆయన టెక్నీషియన్గా స్కూల్లోనే వర్క్ చేస్తున్నారండి. అప్పటి నుంచి కూడా పిల్లల్ని, స్టాఫ్ని కూడా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉండేవాళ్ళండి. ఈరోజు ముఖ్యంగా మా క్యారెక్టర్ల గురించి, మా తల్లిదండ్రుల యొక్క క్యారెక్టర్ల గురించి చాలా చెప్పుకోలేని విధంగా మాట్లాడటం వల్ల మాకు మనసుకి చాలా బాధ కలిగి మేము వెళ్ళి అడగడం జరిగింది. నేను పర్మనెంట్ ఎంప్లాయీని, మీరు కంప్లైంట్ పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, నన్ను ఏం చేయలేరు అన్న విధంగా మాట్లాడటం జరిగింది. దయ ఉంచి మా యొక్క సమస్యని అధికారుల దృష్టికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని, మా పిల్లలకి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో రంజాన్ సందర్భంగా మైనార్టీ పేద కుటుంబాలకు రంజాన్ కానుక కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రంజాన్ కానుకను పేద కుటుంబాలకు ఇవ్వవలసిందిగా మరియు రంజాన్ ఇఫ్తార్ విందును కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయవలసిందిగా మరియు 2014 ముందు భువనగిరి పట్టణంలో నీటి కష్టాలు అనుభవించిన ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి కృషితో మిషన్ భగీరథ వాటర్ని ఇంటింటికి అందించడం ద్వారా నీటి కొరత తొలగిపోయింది. కానీ ఈ వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది కలగకుండా నల్లాలు రోజు వదిలి మరుసటి రోజు తప్పక ఇవ్వవలసిందిగా కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవి కిరణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాసరెడ్డి, నాయకులు ఇట్టబోయిన గోపాల్, కుషంగల రాజు, తాడం రాజశేఖర్, బర్రే రమేష్, తుమ్మల పాండు, బబ్లు, ఇస్మాయిల్, సైదులు గౌడ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కలెక్టర్ గారికి మెమోరాండం వేయడానికి వచ్చినాము. ఏంటంటే భువనగిరి పట్టణంలో రానున్న ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు భువనగిరిలో ఈరోజే ఈ యొక్క మార్చి నెలలోనే ఈరోజు ప్రతి పాడినార్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాలలో ఈరోజు నీళ్లు రావట్లేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2014 కంటే ముందు ఉన్నప్పుడు భువనగిరి పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇవ్వడం జరిగింది. అదే 2014 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక, పైల శేఖర్ రెడ్డి సారు ఎమ్మెల్యే అయినాక ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి పోయి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి 2 రోజులకు ఒకసారి నల్లా వచ్చి మంచిగా ప్రజలందరూ కూడా నిమ్మలంగా ఉండే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు అర్బన్ కాలనీ కానీ, పాడినార్ ఏరియా కానీ, సింగనగూడెం ఏరియాలో ఈరోజు నీళ్లు లేని పరిస్థితి ఉంది. కావున మేము గతంలో 2008లో 570 MLDగా ఉన్నటువంటి నీటి ఈరోజు అది సరిపోతుంది. కాబట్టి రానున్న కాలంలో దాని MLDని పెంచుకుంటూ నీటి ఎద్దడి మరియు అలాగే రంజాన్ మాసంలో కేసీఆర్ గారు రంజాన్ కిట్టు మరియు ఇఫ్తార్ విందు ఇచ్చేది. గతంలో పోయిన సంవత్సరం ఇవ్వనందున ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రంజాన్ కిట్టు ప్లస్ ఇఫ్తార్ విందు ఇవ్వాలని కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్తో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేక నష్టపోయామని, మళ్లీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని పెట్టడంతో ఫ్లాట్లు కొనుగోలు కాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపిన చౌటుప్పల్ రియల్ ఎస్టేట్ వ్యాపారాల సంఘం అధ్యక్షుడు పేరేపల్లి స్వామి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్కు వినతి పత్రం అందజేసిన చౌటుప్పల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ పై అధికారులు కొనుగోలుదారులకు, అమ్మకందారులకు పూర్తి అవగాహన కల్పించలేదు. దీనితో మార్కెట్ లేని సమయంలో ఫ్లాట్లు కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కావున ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేని ఎడల రానున్న రోజుల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు. సబ్ రిజిస్టర్ సందీప్ మాట్లాడుతూ 26/8/2020 ప్లాట్లు ఉన్నవారు ఎల్ఆర్ఎస్ కట్టని ఎడల ప్రభుత్వ సైట్లోకి వెళ్లి ఎల్ఆర్ఎస్ కట్టాలి. ఎల్ఆర్ఎస్ ఇప్పుడు కట్టుకున్న వారికి లోన్లు మరియు ఇంటి అనుమతులు తొందరగా వస్తాయి. కావున ఫ్లాట్లు కొనేవారు కూడా ఎల్ఆర్ఎస్ ఒకసారి చెక్ చేసుకుని ఫ్లాట్లని క్రయ విక్రయాలు చేయాలని తెలిపారు. ఈ యొక్క ధర్నాకు విచ్చేసినటువంటి వ్యాపారస్తులు, నా తోటి సోదరులు మరియు పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రా అని పెట్టి
ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడుక్కునే పరిస్థితి చేసిండు. మరియు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఆయనతో ఉరి వేసుకునే అవకాశం కల్పిస్తుండు. మరియు ఇలాంటి ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేయాలి. మరియు 2022 ముందు జరిగిన డాక్యుమెంట్లు యథావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం తరఫున కోరుచున్నాం. ప్లస్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గడువు మార్చి 31 కాకుండా డిసెంబర్ 31 వరకు పొడిగించాలని మా యొక్క సంఘం తరఫున కోరుచున్నాం. హైడ్రా పెట్టిన తర్వాత మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి అడుక్కునే పరిస్థితి ఏర్పాటు చేసిండు. మరియు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విధించి ఉరువెట్టుకునే విధంగా కూడా చేసి మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార ఉపాధి కల్పన లేకుండా చేసింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరుచున్నాం. ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోయి మేము మా యొక్క సంఘం తరఫున అడిగితే ఆయన మాకు ఎల్ఆర్ఎస్ మాకు ఎలాంటి సర్క్యులర్ రాలేదు, జీవో రాలేదు, ఎల్ఆర్ఎస్ కట్టండి, గతంలో 1947లో జరిగిన దాన్ని కూడా కట్టమని చెప్తున్నారు సబ్ రిజిస్ట్రార్ గారు. ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. ప్లస్ ఆయనే కాకుండా జిల్లా రిజిస్ట్రార్ కూడా సబ్ రిజిస్ట్రార్లకు ప్లస్ కొనుగోలుదారులకు అమ్మకందారులకు దస్తావేజులకు వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సు కల్పించి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అంటే ఏంటిది, కట్టాలా వద్దా అనే ఉద్దేశం తెలియజేయాలి. అప్పుడు అందరికి అర్థమవుతుంది, కొనుగోలుదారులకు కానీ అమ్మకందారులకు కానీ. మా యొక్క సంఘం తరఫున ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ను పూర్తిగా రద్దు చేయాలని కోరుచున్నాం. లేని పక్షంలో రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు కూడా మేము పూనుకుంటామని మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం తరఫున కోరుచున్నాం. 2020లో గవర్నమెంట్ G2 257 అని మెమో తీసుకొచ్చింది. అందులో ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుట్స్ లో ప్లాట్లు వేయాలి, అన్ఆథరైజ్డ్ చేయొద్దని. తర్వాత రిలాక్సేషన్ ఇచ్చి వ్యాలిడ్ రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్ ఉంటే ఆ ప్లాట్స్ రిజిస్టర్ చేయవచ్చు అని చెప్పి ఆ టైంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చాక ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 26/8/2020కి ముందు అయిన డాక్యుమెంట్స్, ప్లాట్ డాక్యుమెంట్స్ ఒకవేళ మళ్ళీ సేల్కి వస్తే అవి వాళ్ళు కట్టుకోకపోవడం ఎల్ఆర్ఎస్ ఆప్షనల్. కట్టుకుంటే మంచిది, ఎందుకంటే ఇప్పుడు డిస్కౌంట్ ఉంది 25% 31st లోపల. ప్లస్ బిల్డింగ్ పర్మిషన్ పోయినప్పుడు కంటే ఇప్పుడు కట్టుకుంటే వాళ్ళకి తక్కువ ఛార్జెస్ పడుతుంది. అది ఒక పాయింట్. 26/8/2020 తర్వాత రిజిస్టర్ అయిన న్యూ ప్లాట్స్ కి సేల్ డీడ్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో పోయి వాళ్ళు ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ సేల్ డీడ్కి రిజిస్ట్రేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కళాభారతి నందు ఐటీసీ బంధన్ సంస్థ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు వ్యాపార పరంగా చేతనిచ్చే వారికి ఆర్థికంగా సమాజంలో మంచి గుర్తింపు తేవడం, అందుకుగాను బూర్గంపహాడ్, భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల్లో గల అర్హులైన నిరుపేద ఒంటరి మహిళలకు చేతనందించినందుకు గాను నేడు ఐటీసీ కళావేదిక నందు గ్రాడ్యుయేషన్ సెరమనీ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి నుండి వివరాలు తెలుసుకున్నారు. ఐటీసీ సహకారం అందించాలని పలువురు మహిళలు ఎమ్మెల్యేలకు పీఓకి తెలిపారు. గ్రామాల అభివృద్ధి పనులు, పేదలకు ఆర్థిక సహకారం, విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తామని తమ దృష్టికి తీసుకురావాలని ఐటీసీ హెచ్ఆర్జీఎం శ్యామ్ కిరణ్ పిలుపునిచ్చారు. సిఎస్ఆర్ నిధులతో గ్రామాల అభివృద్ధికి ఐటీసీ దోహదపడుతుందన్నారు. చాలా సోషల్ ప్రాజెక్ట్స్ లో నాకు చాలా ఇష్టమైనది చాలా సోషల్లీ అయితే నిజంగా బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఉన్నారు, సింగిల్ ఉమెన్ ఉన్నారు, విడో ఉమెన్ కానీ సింగిల్ ఉమెన్ కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. ఐడెంటిఫై చేసి ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి కంపెనీ తరపు నుంచి, ఐటీసీ తరపు నుంచి, ఎంఎస్కే తరపు నుంచి, బంధన్ టీం తరపు నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు మీరు మీ బిజినెస్ నడుపుకోగలిగే స్కిల్స్ మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని హ్యాండ్ హోల్డ్ చేసి 2 సంవత్సరాల పాటు మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇలా 2 years తర్వాత మీరు నడుపుకోగలరు, మీ బిజినెస్ ఇండిపెండెంట్ గా నమ్మకం వచ్చిన తర్వాత ఇలా గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకోవడం చాలా గొప్ప విశేషం. నేను ఎట్లా ఎగ్జిక్యూట్ అయ్యిందో, ఎందుకంటే 2 సంవత్సరాలు టైం తీసుకొని చేశాము. వాళ్ళకు మేము నిజంగానే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు మాత్రమే ఇచ్చాము అని చెప్పినప్పుడు అది ఎట్లా చేసి ఉంటారు, వాళ్ళు నిజంగా ఎంత బెనిఫిట్ పొంది ఉంటారు, వాళ్ళ జీవనంలో నిజంగా ఏదైనా మార్పులు వచ్చి ఉంటాయని చూడాలని వచ్చాము. ఎందుకంటే మనం కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఇట్లాంటిది. సో బయట డిస్ప్లే చేసిన 4-5 ఉమెన్ తో మాట్లాడినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం కనిపిస్తుంది. సో వెరీ గుడ్ ప్రోగ్రామ్ బై ఐటీసీ.
బేసిక్ గా అంటే మనము వాళ్ళకు ఐటీసీ ఒక పెద్ద కంపెనీ, వాళ్ళకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ నిధులు కేటాయించాల్సి వస్తుంది. సో చాలా రకాల కంపెనీలు గ్రామాలకు సంబంధించిన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, తాగునీటి వసతికి సంబంధించినవి కానీ వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, ఎక్కువ అవసరం ఉన్నది కూడా విద్య, వైద్యము మరియు జీవనోపాధి. బంధన్ టీం వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ఒక రోజు సపోర్ట్ చేస్తాం 12,000 రూపాయలు 2 సార్లు వచ్చాను. 2 సార్లు కూడా వాళ్ళని కొద్దిగా లైట్ తీసుకున్నట్టు అనిపించింది నాకు. ఎలా ఐసోలేట్ చేస్తారు వాళ్ళని, స్క్రీనింగ్ ఎలా చేస్తారు, రియాలిటీ ఎంత ఉంటుందో తెలుసా అంటే, మేము అన్నీ స్క్రీన్ చేస్తాం సార్, ఎక్కడ పొరపాటు చేయం. వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. పూరేజ్ పూర్, వండర్ మైల్ని, అదేవిధంగా వీడియోస్ని మేము గుర్తిస్తాం. గ్రామాలకు వెళ్తాం, గ్రామాల్లో కూడా ఒక కమిటీ పెడతాం. ఆ కమిటీలో కూడా తీర్మానం చేసి వాళ్ళని స్క్రీనింగ్ చేస్తాం సార్. సంతోషం అనిపించింది. పూర్వభోగం అనే దాన్ని నిజంగా ఉందా అని నాకు అనిపించింది. నిజంగా ఇలాంటి ప్రోగ్రాం అనేది అద్భుతం. ఈరోజు ఒక మహిళకి ఆ జీవితంలో మనం చాలా వరకు ఫ్యామిలీ హెడ్ చనిపోతే కానీ ఏదైనా అవుతే వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా అధ్వానంగా రోడ్డు మీద ఉంటుంది ఈరోజు. అలాంటిది ఈరోజు మన ఐటీసీ బంగారంగా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సిఎస్ఆర్ ఫండ్ దాకా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కార్యక్రమం ద్వారా వీటిని యూటిలైజేషన్ చేసి వాళ్ళకి 2 years ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి దేంట్లో ప్రాధాన్యత ఉందో, స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి దేంట్లో ప్రాధాన్యత, ఆ విధంగా టైలరింగ్, అలానే ఇప్పుడు ఒక ఇస్త్రీ షాప్ చూసాం, అలానే ఒక ఫ్రూట్స్ బండి చూసాం, ఒక బట్టల షాప్ చూసాం. దాని ద్వారా కూడా మనం ఇచ్చినంత, మనం ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తే మన దాని పరిస్థితి ఏంటని కూడా అడిగామని. మేమే మళ్ళీ మంత్లీ 3 months ఒకసారి వెళ్ళి మానిటరింగ్ చేస్తాం సార్. వాళ్ళ ఇన్కమ్ జనరేట్ ఉంది. రేపు మనకు ఈరోజు మనం 1000 రూపాయలు పెడుతున్నామంటే రేపు 1,200 రూపాయలు కావాలంటే ఎలా కూడా మేము ఐడియా ఇస్తాం. ఈ 1,200 రూపాయల్లో రుణం చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు నేను బంగారు భవిష్యత్తు కార్యక్రమాల్లో నిజంగా మహిళలందరూ నా బదాసన చేత మీద ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామ పంచాయతీలో కూరాపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సొందె సావిత్రి ఇంటికి భూమి పూజ చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వరప్రసాద్, ఎంపీ ఈవో తిరుమలరావు, గృహ నిర్మాణ శాఖ ఏఈ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి దినేష్, నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, మాజీ సర్పంచ్ వంక సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాది కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి తూము రాఘవులు, మాజీ ఎంపీటీసీ కమటం నరేష్, కొండాబత్తుల ఉపేందర్, రాము, రమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. గ్రామ అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ కూరపల్లి కొత్తూరులో మీ అందరి సమక్షంలో ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. పేదవాళ్ళకు, రెక్కల మీద బతికే వాళ్ళు, వ్యవసాయ భూమి లేని వాళ్ళు, గడ్డిళ్లల్లో, రేకులిళ్లల్లో బరకాలు వేసుకుని జీవించే పేదలకి, వికలాంగుల కుటుంబాలు, భర్తలు చనిపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మేరకు మన నియోజకవర్గానికి వచ్చిన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో మొదటి కోటాలో మరి తుమ్మల కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని కోరుకున్నారు. మేము చెప్పినటువంటి పథకాలు వస్తాయని మీరు నమ్మి ఓట్లేశారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, మన కేబినెట్ మంత్రులు అందరూ కూడా పగలు రాత్రులు కష్టపడి మరి ఇవాళ రాష్ట్రం గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి గారు 7,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినాడు. అప్పుల ఊపిలో ఉన్న రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. మరి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. డబ్బులు లేవు, అప్పులు చేసిపోయిండు. తెలంగాణ రాష్ట్రం నాగం చేసినాడు. మరి ఏ ఒక్క పథకం కూడా మన ప్రాంతంలో ఆనాడు అమలు కాలేదు. కానీ మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఓట్లేసి 142 మంది మొన్న పథకాలు ప్రారంభించినప్పుడు కూడా మన మీటింగ్ లో చెప్పాను. మొత్తం 242 మందికి
ఇక్కడ అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇందిరా మిల్లు మనం ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ అంటే తుమ్మల చెరువు, కురవపల్లి కొత్తూరు, కింది గుంపు, బల్లవారి గుంపు, కోరవల్ల గుంపు, రామవరం, భీమవరం, ఇది తుమ్మల చెరువు పంచాయతీ. ఈ పంచాయతీలో ఉన్నటువంటి 242 కుటుంబాలకు ఇందిరా మిల్లు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా గ్రామ పెద్ద మనుషులు యూత్ అందరూ కూడా ఆ రోజున ఎన్నికల ముందు వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇవన్నీ అమలవుతాయని చెప్పేసి చెప్పిన సందర్భంలో నాతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఇంటింటి తిరిగి ప్రతి మనిషిని కలిసి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని మీరందరూ మరి చెప్పినప్పుడు మీరు ఆ మాటల్ని నమ్మి రాజ్యాల మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా నేడు వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి వసతులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాజ్యాల యుగంధర్ గౌడ్. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? పిల్లలు ఏ రూమ్లో కూర్చుంటారు? ఎన్ని రూమ్లలో కూర్చుంటారు? ఇక్కడ మార్నింగ్ వాక్లో భాగంగా ఇవాళ పెబ్బేరు మున్సిపాలిటీలో ఉన్నాం. ఇది కృష్ణారెడ్డిపేట. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు ఇది ప్రైమరీ స్కూల్. ఇది ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2 రూములు అయింది, ఒక ఆఫీస్ రూమ్, ఒక క్లాస్ రూము, మిగతా ఒక 4 రూమ్ కొత్తగా అయింది. అయితే 1 నుంచి 5వ తరగతి పిల్లలు ఇక్కడ 101 మంది పిల్లలు ఉన్నారు. దాదాపు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు చాలా మంది, అయినా కూడా ఇక్కడ 101 మంది ఉన్నారంటే ఇక్కడ స్టడీ బాగుంది, పర్యవేక్షణ బాగుంది అని చెప్పి ఇక్కడ పిల్లలు మంచిగా అవుతున్నారు, స్టాఫ్ కూడా ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే రూమ్లు లేకపోవడం. దాదాపు మన ఊరు మన బడి కింద లాస్ట్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, కానీ నిధులు కూడా మర్చిపోయిన వాళ్ళు. ఆ నిధులు కూడా మర్చిపోయినందుకు అవి అంతా కూడా అసంపూర్తిగా ఉన్నాయి. మరి దాదాపు ఒక 4 రూములు అయితే ఒక రూమ్ 5 మంది పిల్లలు 5 తరగతులకు తరగతికి ఒకటి గది పిల్లలు సఫిషియెంట్గా ఉంటారు. ఈ గవర్నమెంట్ కూడా విద్యా వైద్యానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని నిర్మాణం చేస్తూ ఉన్నారు, తర్వాత అధిక స్కూళ్లకు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్కూల్ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ 4 రూములకు ఏదైతే బిల్లు పెండింగ్ ఉందని చెప్పి కాంట్రాక్టర్ కూడా పూర్తి చేస్తున్నాడనే సమాచారం కూడా మాకు ఇప్పుడు తెలిసింది. ఎంఈఓ గారిది ఫోన్ చేసినాం, ఎంఈఓ ద్వారా తెలిసింది. కాబట్టి ఆ బిల్లు లేదో చూసి మళ్ళీ తర్వాత కాంట్రాక్టర్ని ఒప్పిస్తారా ఏం చేస్తారనేది అది మీరు చూసుకొని ఆ 4 భవనాలు కూడా ఓన్లీ తలుపులు ఎక్కిస్తే అయిపోతుంది. ఏం లేవు, తలుపులా కలర్ వేస్తే ఇక కంప్లీట్ అవుతుంది. పిల్లలు కూడా విద్యార్థులు కూడా మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒక రూమ్లో వరండాలో కూర్చోంటా ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలము వరండాలు ఎట్లా కూర్చుంటారు, వర్షాకాలం వస్తుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని మీద కొంచెం దృష్టి పెట్టి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెంచుకొని ఈ యొక్క ఆ త్వరితగతిన ఆ భవనాలు కూడా పూర్తి అయ్యేటట్లు చూడాలని చెప్పి మేము స్థానిక ఎమ్మెల్యే గారికి తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సొందె సావిత్రి ఇంటికి భూమి పూజ చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఐటీసీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెర్ల వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేసిన చౌటుప్పల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.